కోసల రాజ్యాన్ని చక్రవర్తి అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు. పెద్దరాణి, చిన్నరాణి. వాళ్ళు వేరు వేరు అంతఃపురంలో ఉండేవారు. ఇద్దరు రాణులకు కూడా పిల్లలు లేరు. ఒకరోజు చిన్నరాణి అంతఃపురానికి సన్యాసి భిక్షకి వస్తాడు. ఆమె భిక్ష వేయడానికి వచ్చింది. "ఎంతమంది పిల్లలమ్మా నీకు?" అని అడుగుతాడు. ఆమె దీనంగా, "నాకు పిల్లలు కలగలేదండి" అని చెప్తుంది. "అమ్మా, పిల్లలు లేని వాళ్ళ చేతి భిక్ష నేను తీసుకోను" అని అంటాడు. అప్పుడు రాణి బాగా ఏడుస్తూ, "ఎన్నో పూజలు చేశాను, పిల్లలు పుట్టలేదండి" అని అంటుంది. అప్పుడు ఆయన, "నువ్వు నన్ను అడిగావు కాబట్టి నీకు ఈ పండు ఇస్తున్నా" అని ఆమె చేతిలో ఒక దానిమ్మ పండు పెడతాడు. "ఈ పండు రసం తీసుకొని తాగు, నీకు సంతానం కలుగుతుంది." కానీ ఆ పిల్లవాడి ప్రాణం ఈ అంతఃపురానికి ఎదురుగా ఉన్న చెరువులో ఒక బోలు చేప ఉంటుంది. అంటే పెద్ద చేప అని అర్థం. ఆ చేప గుండెలో ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టెలో ఒక మణిహారం ఉంటుంది. ఆ మణిహారంలోని ఈ పిల్లవాడి ప్రాణం ఉంటుంది. "ఆ చేపను నువ్వు రక్షించుకో, పిల్లవాడు దినదిన చక్కగా ఎదుగుతాడు" అని చెప్తాడు. కానీ ఈ రహస్యం ఎవరికి చెప్పకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తరువాత చిన్నరాణి ఆ దానిమ్మ పండు రసాన్ని స్వీకరించింది. కాలక్రమాన గర్భవతి అయింది. ఈమెకి చక్కగా దానిమ్మ పువ్వు రంగులో ఉన్న అందమైన కుమారుడు జన్మించాడు. రాజు ఎంతగానో సంతోషించాడు. కానీ పెద్దరాణికి ఒళ్ళు మండిపోయింది. ఆమె వాళ్ళకి వీళ్ళకి భిక్షలు వేసే రకం కాదు. చిన్నరాణి మాత్రం ఎవరైనా పిల్లల కోసం ఏదైనా వరం ఇస్తారని అందరికీ భిక్ష వేస్తూ ఉండేది. "ఆ భగవంతుడి దయ వల్లే నాకు సంతానం కలిగింది" అని అనుకుంటూ ఉండేది. ఈ పిల్లవాడు చక్కగా పెద్దవుతున్నాడు. ఆ చేప చెరువులోనే తిరుగుతూ ఉండేది. ఎవరూ ఆ చెరువులో వలలు వేసేవాళ్ళు కాదు. అలా కొనసాగుతూ ఉంది. పిల్లాడికి 10 సంవత్సరాలు వచ్చాయి. వీడికి పావురాలంటే మహాప్రీతి. ఒకరోజు పిల్లవాడు పావురాలతో ఎగరేసుకుంటూ ఆడుకుంటున్నాడు. అయితే ఒక పావురం ఎగిరిపోయి పెద్దరాణి అంతఃపురంలో పడింది. ఆ పావురం కోసం వాళ్ళ పెద్దమ్మింట్లోకి వెళ్ళాడు. అప్పుడామె, "ఏరా, ఏం చేస్తున్నావు? ఏం చదువుకుంటున్నావు?" అని అవి ఇవి అడిగి, "నీ ప్రాణ రహస్యం ఎక్కడుందిరా?" అని అడిగింది. "ఏమో నాకు తెలీదు" అని అంటాడు. "ఏంటి ఇంతయ్యావు, నీ ప్రాణ రహస్యం కూడా నీకు తెలీదా?" అని కవ్వించింది. "ఆ రహస్యం తెలుసుకొనిరా, నేను అడిగానని ఎవ్వరికీ చెప్పకు. అప్పుడే నీకు నీ పావురాలు ఇస్తాను" అని అంటుంది. ఆ పావురమేమో చాలా పెద్దది. వీడికి చాలా ఇష్టం. అందుకని ఆ పావురం కోసమైనా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, "అమ్మ, నా ప్రాణ రహస్యం ఎక్కడుంది? ఏమిటి?" అని అడిగాడు. అప్పుడు చిన్నరాణి చెప్పదు. చెప్పకపోయేసరికి పిల్లవాడు ఏడ్చి మారం చేశాడు. పిల్లవాడు ఎవరికి చెప్పడులే అని అనుకుని, "మన అంతఃపురం ఎదురుగా ఉన్న చెరువులో ఒక చాప ఉంటుంది. ఆ చాప గుండెలో మణిహారం ఉంటుంది. ఆ మణిహారంలోనే నీ ప్రాణం ఉంటుంది" అని రహస్యమంతా ఆ పిల్లవాడికి చెప్తుంది. తరువాత ఆ పిల్లవాడు వెళ్ళి పెద్దరాణికి చెప్పేస్తాడు. అక్కడి నుంచి పావురాలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక పెద్దరాణి ఆలోచించింది. ఈ చేపని ఎలాగైనా పట్టాలి. చిన్నరాణి సంతోషంగా ఉంటుంది. అదలా ఉండకూడదంటే ఈ పిల్లవాడు తిరగకూడదు. కొడుకు పుట్టాడు కాబట్టి చిన్నరాణిని ఎక్కువగా చూసుకుంటున్నాడు రాజు. అసలు నా వైపు కూడా చూడట్లేదు. ఎంతసేపు పిల్లవాడి కోసం ఆ ఇంట్లోనే ఉంటున్నాడు కానీ నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుని కొన్ని సన్నటి ఎండు కట్టెలను తెప్పించి ఆమె పడుకునే పరుపు కింద వేసుకుంది. దాని మీద పడుకుంది. ఆమె కదిలినప్పుడల్లా అవి పటక్కమని శబ్దం చేస్తూ ఉంటాయి కదా! అప్పుడు "నా ఎముకలు విరిగిపోతున్నాయి, ఏదో జబ్బు చేసింది" అని రాజుగారిని నమ్మించటానికి ఇలా చేసింది. తరువాత విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులని రాజుగారికి కబురు చేసింది. అనారోగ్యం అనేసరికి వైద్యుని వెంట తీసుకుని వచ్చాడు. ఈవిడేం చేసింది, ముందే వైద్యునితో మాట్లాడుకుంది. ఎలా చెప్పాలో ఏంటో, ఏం మాట్లాడాలో అని ముందే తెలియజేసింది. ఆమె అటూ ఇటూ కదులుతూ ఉంటే శబ్దం వస్తుంది. అప్పుడు ఆమె, "అమ్మో, నా ఎముకలన్నీ విరిగిపోతున్నాయి" అని ఏడుపు మొదలుపెట్టింది. రాజుగారు ఆశ్చర్యపోయారు. "ఇదేం జబ్బు, విచిత్రమైన జబ్బు" అని అంటాడు. అప్పుడు ఆ వైద్యుడు, "అవును ప్రభు, ఇలా వస్తుంది నడి వయసులో కొంతమందికి. మన అంతఃపురం ఎదురుగా ఉన్న చెరువులో బోలు చేప ఉంది. దాని గుండెని తీస్తే ఈవిడ జబ్బు తగ్గుతుంది" అని చెప్పాడు. రాజుగారికి ఆ రహస్యం తెలీదు కాబట్టి, "సరే ఏముంది, చేపను పట్టించడం కష్టమేం కాదులే" అని వల వేసి చేపను పట్టిస్తాడు. చేప వలలో పడగానే పిల్లవాడు మూర్ఛపోయి పడిపోయాడు. అయ్యో, పిల్లవాడు పడిపోయాడు అని అనుకుని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. ఈలోపు ఆ చేపని కాస్త పెద్దరాణి అంతఃపురంలోకి తీసుకెళ్లారు. చేపని కోసేశారు. ఎప్పుడైతే చేపని కోసి గుండెని తీశారో అప్పుడే ఆ పిల్లవాడు మరణించాడు.
ఆ గుండెని నేనే వండుకొని తింటాను అని లోపలికి తీసుకెళ్ళి గుండెని కోసింది పెద్దరాణి. అందులో ఒక చిన్న పెట్టె ఉంది. ఆ పెట్టెలో మణిమాల ఉంది. అది తీసుకొని మెడలో వేసుకొని తిరగడం మొదలుపెట్టింది. ఇక రాజుకి పిల్లాడు మరణించాడు అని తెలిసి రాజు, రాణి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ప్రజలంతా అయ్యో! రాజుగారికి లేక లేక కుమారుడు పుడితే ఆ పిల్లాడు కాస్త మరణించాడు. ఇప్పుడు ఈ రాజ్యానికి ఇక రాజెవరు అనుకుంటూ బాధపడుతూ ఉన్నారు. పిల్లాడి స్నేహితులు, సైనికులు అక్కడున్న వారంతా బాధపడుతున్నారు. అంతఃపురమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. పెద్దరాణి ఒక్కతే ఆనందంగా ఉంది. ఈ చిన్న రాణికి చేపను కోసి అందులో ఉన్న మణిమాలను తీశారు అని ఈ రహస్యాలు ఏమీ తెలీదు. అయితే నా పిల్లాడను పాతిపెట్టొద్దు, కాల్చేయొద్దు అని ఎక్కడైనా ఉంచండి అని ఏడుస్తూ ఉంది. ఆమె ఉద్దేశం ఆ సన్యాసి ఎప్పుడైనా వస్తే ఈ పిల్లాన్ని బ్రతికిస్తాడేమో అని ఆశ. సరే అని దూరంగా ఒక తోటలో చిన్న గుడిసెలో ఆ పిల్లవాడి శరీరాన్ని అక్కడ పెట్టారు. అందరూ అక్కడ పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ పిల్లవాడికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. ఈ పిల్లవాడంటే మహా ఇష్టం. రాజకుమారుడి శరీరం అక్కడ ఉందని తెలుసుకొని ప్రతిరోజు రాత్రివేళ వెళ్ళి చూసి వచ్చేవాడు. ఇది ఇలా ఉండగా ఈ పెద్దరాణి పగలంతా మణిమాలను మెడలో ఉంచుకొని రాత్రివేళ తీసి పక్కన పెడుతూ ఉండేది. ఈమె మెడలో నుంచి తీయగానే అక్కడ పిల్లవాడు లేచి కూర్చునేవాడు. రాజకుమారుడు లేచి అటు ఇటు చూసి పక్కన ఉన్న తోటలో పండ్లు, కాయలు ఏవో కోసుకొని తింటూ ఉండేవాడు. మళ్ళీ తెల్లవారి ఆమె స్నానం చేసి మెడలో వేసుకోగానే పిల్లవాడు పడిపోయేవాడు. అప్పుడప్పుడు స్నేహితుడు వెళ్తూ వస్తూ ఉన్నాడుగా, వాడికి అనుమానం వచ్చింది. ఏమిటి పెట్టిన చోట శవం ఉండట్లేదు, అక్కడ ఇక్కడ ఉంటుంది, ఏమిటి ఇలా జరుగుతుంది అని అనుకొని ఒక రాత్రి వేళ వచ్చి చూశాడు. వచ్చి చూసేసరికి రాజకుమారుడు మెలకువగా జీవించి ఉన్నాడు. ఏదో ఉంది కిటుకు అని అనుకొని రాజకుమారుణ్ణి అడిగితే, నా ప్రాణ రహస్యం మా పెద్దమ్మకి చెప్పాను అని చెప్పాడు. ఈ పిల్లాడికి ఏం చేయాలో తెలియలేదు, కానీ ప్రతిరోజు రాత్రిపూట వచ్చి వాడితో ఆడుకుంటూ ఉండేవాడు. ఈ రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పలేదు, ఎవరికీ తెలీదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. రాజకుమారుడు రాత్రివేళ బ్రతికేవాడు కాబట్టి రాత్రివేళ సమయంలో ఎదిగేవాడు. అందుకే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు యవ్వనవంతుడయ్యాడు. ఇది ఇలా ఉండగా బ్రహ్మదేవుడికి దూరపు చుట్టం చెల్లెలు ఒక ఆవిడుంది. ఆ చెల్లెలికి ఒక కూతురుంది. ఆమె బ్రహ్మదేవుడితో ఇలా అంటుంది. నా కూతురు నొసటి మీద ఏం రాత రాశావని అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు, మీ పిల్లకి పెళ్లి కష్టం, చచ్చిపోయిన వాడితో పెళ్ళవుతుంది అని చెప్పాడు. అయ్యో! నా కూతురికి ఇలా ఎందుకు రాశావు? ఎన్ని సంబంధాలు చూసినా నా పిల్లకి పెళ్ళవ్వట్లేదు. చెల్లెలు కూతురని జాలి కూడా లేదు నీకు. చచ్చిన వాడితో పెళ్ళవుతుందని రాశావు అని బాధపడుతుంది. అప్పుడు బ్రహ్మ, ఇక రాసింది మార్చలేం కదా, చచ్చినవాడు ఎక్కడున్నాడో వెతికి వెళ్ళి పెళ్లి చెయ్యి, వాడితో సంతోషంగానే ఉంటుంది నీ కూతురు అని చెప్పాడు. సరే అని ఆమె కూతుర్ని తీసుకుని తిరుగుతూ ఉంది, ఎక్కడైనా మరణించిన వాడు దొరుకుతాడేమో అని. ఈ తోట దగ్గరికి వచ్చింది. రాజకుమారుడు చనిపోయాడు అని తెలుసుకొని ఆ పిల్లని అక్కడ కూర్చోబెట్టి ఊరిలోకి వాకబు చేయడానికి వెళ్ళింది. ఈలోపు ఆమె ఆ గుడిసెలోకి వెళ్ళి మరణించిన యువరాజును చూసింది. రాత్రి సమయం అయ్యేసరికి యువరాజు లేచి కూర్చున్నాడు. ఈలోపు అక్కడికి యువరాజు స్నేహితుడు వచ్చాడు. ఈ అమ్మాయిని చూసి జరిగిందంతా తెలుసుకొని యువరాజుకి ఆ అమ్మాయికి ఇద్దరికి పెళ్లి చేశాడు. ఈలోపు తెల్లవారేసరికి యువరాజు పడిపోయాడు. ఈ అమ్మాయికి ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆయన స్నేహితుడు, నువ్వేం భయపడకు, పగలు మెలకువగా ఉండడు, రాత్రివేళ మాత్రమే మెలకువగా ఉంటాడు, వీడితో నువ్వు ఇలాగే ఉండాలి అని రహస్యాన్ని చెప్తాడు. ఈ పిల్లవాళ్ళమ్మ ఇక మా అమ్మాయికి మరణించిన వాడితో పెళ్ళైపోయింది అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలా చాలా రోజులు గడిచాయి. ఈ అమ్మాయికి కవల పిల్లలు పుట్టారు. ఒకరోజు యువరాజుతో అతని భార్య ఇలా అంటుంది, మన రాత మనమే మార్చుకోవాలి, నేను ప్రయత్నం చేస్తా అని ఆ పిల్లలిద్దరినీ తీసుకొని మారువేషంలో అంతఃపురానికి వెళ్ళింది చిన్నరాణి దగ్గరికి. ఆమె చిన్నరాణితో ఇలా అంటుంది, నేను చాలా అందంగా అలంకారాలు చేస్తాను, సుగంధ ద్రవ్యాలు చేయడం వచ్చు నాకు అని చెప్పింది. అప్పుడు ఆ రాణి ఏడ్చుకుంటూ, నాకు వద్దమ్మా, మా పిల్లాడు చనిపోయాక నేను ఏమీ చేయించుకోవట్లేదు, నా జీవితం ఇలానే అయిపోతుంది, ఇలాంటివేమీ నాకు వద్దులే అని ఆమెను పెద్దరాణి దగ్గరికి పంపించింది. పెద్దరాణి ఏమనుకుంది, ఈ మధ్యకాలంలో అలంకారాలు చెయ్యట్లేదు, రాజుగారు అసలు నా మొహమే చూడట్లేదు, ఆ పిల్లవాడు పోయాక నాతో ఉంటాడు అనుకున్నాను, కానీ ఇంటికి రావడమే మానేశాడు, అలంకరించుకొని రాజుని అలరిద్దాం అని అనుకొని
అలంకారానికి సరే అని ఒప్పుకుంది. ఈ అమ్మాయి సుగంధ ద్రవ్యాలు తయారు చేసి ఆవిడకి స్నానం చేయించింది. వస్తువులన్నీ తీసి పక్కన పెట్టాలి కదా! అప్పుడు ఆ పిల్లలిద్దరికీ ఈమె ఇలా చెప్తుంది. రాణిగారు మెడలో నుంచి గొలుసు తీయగానే మీరు తీసేసుకోండి. ఎంత అడిగినా ఇవ్వకండి అని చెప్పింది. ఆ పిల్లలు వెంటనే గొలుసు తీసుకున్నారు. రాణిగారు స్నానం అయిపోయాక వస్తువులన్నీ చూసుకుంటే మణిమాల లేదు. పిల్లలనడిగితే మా దగ్గరే ఉందన్నారు. అడిగితే ఇవ్వలేదు. ఇక ఏడవడం మొదలుపెట్టారు. ఇంతలోనే ఈ అమ్మాయి, మా పిల్లలు చిన్న పిల్లలు మహారాణి. మీరు విశ్రాంతి తీసుకోండి. నేను ఇంటికెళ్ళి పిల్లలకి పాలు పట్టించి వాళ్ళు నిద్రపోయిన తర్వాత మీ గొలుసు తీసుకొచ్చి మీకిస్తాను అని చెప్తుంది. దానికి మహారాణి సరే అని ఒప్పుకుంటుంది. ఇక పిల్లల్ని తీసుకొని ఇంటికెళ్ళింది. ఇంటికెళ్ళేసరికి యువరాజు మెలకువగా కూర్చొని ఉన్నాడు. ఆ మణిమాలను తీసుకొని అతని మెడలో వేసింది. ఆ గొలుసు వెయ్యగానే ఇంకా బలంగా, ఇంకా అందంగా, ఇంకా చక్కగా తయారయ్యాడు. మరునాడు ఇక ఆ మణిమాలని వెనక్కివ్వలేదు. ఈ స్నేహితుడు వెళ్ళి రాజుగారు ఏనుగుని తీసుకొచ్చి దానిమీద యువరాజుని, ఆయన భార్య పిల్లల్ని ఎక్కించి తీసుకుపోయాడు. యువరాజు బ్రతికే ఉన్నాడు అని చెప్పాడు. పెద్దవాడు అయినా కూడా పోలికలు అలాగే ఉన్నాయి. అందుకే ఏనుగు కూడా గుర్తుపట్టింది. అందరూ యువరాజుని గుర్తుపట్టారు. ప్రేమగా దగ్గరికి తీసుకొని జరిగినదంతా తెలుసుకున్నారు. పెద్దరాణిని రాజ్యంలో నుంచి గెంటేసి యువరాజుకి పట్టాభిషేకం చేసి రాజుని చేశారు. ఇక మణిమాలను అతని ఒంటి మీద నుంచి మళ్ళీ ఎప్పుడూ తీయలేదు. అందరూ సంతోషంగా జీవించసాగారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.